నిర్మల్ జిల్లా ముతోల్ మండలం అస్త్ర గ్రామంలో శ్రీ రామచంద్రుడి పూజా కార్యక్రమంలో భాగంగా గణపతి పూజ, యాగశాల ప్రవేశం, వేద పండితులతో పాటు సన్నాయి మేళాలతో శ్రీ రామచంద్రుడి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, బాసరా ఆలయ స్వామి మురళి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, అనంతరం విగ్రహాలతో పాటు రామలక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలతో పాటు ఊరేగింపులో భాగంగా శోభయాత్రగా రామాలయం నుంచి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం మీదుగా పోచమ్మ దేవాలయం వరకు శోభయాత్ర నిర్వహించడం జరిగిందని, శోభయాత్రలో ఆదిలాబాద్ వారి పద్మశ్రీ కనకరాజు అవార్డు గ్రహీత అయిన బృందం గుస్సాడి నృత్యం వేదికలకు భక్తులని ఆకట్టుకునే విధంగా గుస్సాడి నృత్యం కనువిందు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమంలో గుస్సాడి నృత్యానికి 42,000 రూపాయలు రావుల శ్రీనివాస్ అందించి ఒక కార్యక్రమాన్ని గ్రామానికి పరిచయం చేశారు. ఆలయ చైర్మన్ ఆర్మూర్ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో కనివిని ఎరగని రీతిలో యాగశాల నిర్మాణం, 3 రోజుల పాటు బాజా భజంత్రీలతో పూజలు, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంతోష్ రెడ్డి తెలిపారు. ఆలయ కమిటీ వైస్ చైర్మన్ రమేష్, అశోక్, మాజీ సర్పంచ్ పోషెట్టి, మాజీ సర్పంచ్ సునీత, ఎంపీటీసీ ముత్యం, వీడీసీ లక్ష్మారెడ్డి, మోహన్ రెడ్డి, అనిల్, విజయ్, గ్రామస్తులు, రామభక్తులతో ఆలయం పూర్తిగా కిటకిటలాడింది. ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకార మండలే పృథివీ క్షేత్రపాలక సహిత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.